మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే బంగారం రుణాలపైన కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు గరిష్టంగా 36 నెలల పాటు గోల్డ్ లోన్ తిరిగి చెల్లించుకునే గడువు ఉండగా, తాజా మార్పుల ప్రకారం దీన్ని కేవలం 12 నెలలకు పరిమితం చేసింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగంలో, ముఖ్యంగా రీటైల్ లోన్ల విభాగంలో కాస్త కలవరం రేపుతోంది. ఎందుకంటే బంగారం రుణాలు భారతీయులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. తక్కువ వడ్డీతో, తక్కువ రిస్క్‌తో అందుబాటులో ఉండడంతో ఇవి ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షణగా మారాయి. అయితే 12 నెలల గడువు నియమంతో రుణగ్రహీతలపైన తిరిగి చెల్లింపు ఒత్తిడి పెరగనుందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ఇది గ్రామీణ ప్రజలకు, చిన్న రైతులకు, స్వయం ఉపాధిదారులకు ప్రతికూలంగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నవారికే ఈ రుణాలు ఎంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో మళ్లీ ఆర్థిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా భారతీయుల వద్ద ఉన్న బంగారం మొత్తాన్ని ఆర్థిక ప్రపంచంలోకి తీసుకురావాలన్నదే కేంద్ర బ్యాంకు ముఖ్య లక్ష్యం. ఎందుకంటే ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా బలాన్నిస్తుంది. గోల్డ్ లోన్ పైన రికవరీ ముప్పు తక్కువగా ఉండడంతో బ్యాంకులు కూడా దీనిపైన ఆసక్తి చూపిస్తాయి. సాధారణంగా వీటిపైన ఉన్న తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ డాక్యుమెంటేషన్‌తో గ్రామీణ ప్రజలకు ఈ రుణం సులభంగా లభిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో బంగారం పట్ల ఉన్న మక్కువ కూడా గోల్డ్ లోన్‌కు సహకరిస్తోంది. పల్లెటూర్లలో అప్పులు దొరకడం కష్టంగా మారిన నేపథ్యంలో బంగారం తాకట్టు పెట్టి తాత్కాలిక ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ప్రజలు గోల్డ్ లోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ కొత్త గడువు పరిమితితో ఒకేసారి మొత్తం తిరిగి చెల్లించాలన్న భయంతో రుణాల పట్ల వెనకడుగు వేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయినా బ్యాంకులు ఈ నిబంధనను సడలించి కస్టమర్లకు ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నాయి.